వస్తున్నాం. వస్తుంటే అక్కడ గొట్ట బ్యారేజ్ అని చెప్పి మాకు ఒకటి కనిపిస్తే నేను రోజు పేపర్లో చదవడమే కాదు, ప్రత్యక్షంగా నేను సందర్శించి దీని యొక్క విధి విధానాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి వస్తే చూడండి, అక్కడ ఒరిస్సా ప్రాంతం నుంచి వాళ్ళు ఎత్తినటువంటి గేట్ల ప్రకారంగా ఈ వరద నాకు వచ్చేస్తుంది. వరదతో పాటు ప్లాస్టిక్ జోడించినంత గుర్రపుడెక్క కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇన్ని గేట్లు ఎత్తారా, లేకపోతే ఇది ఏమైనా నిర్వహణ లోపం ఏమైనా ఉందనేది అసలు అంత చిక్కిన ప్రశ్న. ఇది గేట్లు ఎత్తితే ఎలాగో ఉంటుంది, మరి నిర్వహణ లోపం అయితే ఇలాగో ఉంటుంది. కానీ ఏ విషయం కూడా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పట్లేదంటే ఈ యొక్క రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు మరి ఉద్యోగం చేస్తున్నారా, ఊడిగం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏమైనా జీతాల కోసం ఆ కుర్చీలో కూర్చుంటున్నారా? అలాంటప్పుడు వీళ్ళకి ఈ ఉద్యోగమే ఎందుకు చేయాలి? కూర్చొని వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. 2 లక్షల పైగా శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఎకరాలకి ఈ యొక్క సాగునీరుకి వెళ్తుంది. ఇదే కాకుండా ఉద్దానం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కూడా మంచినీరు కదే వెళ్తుంది. ఇంటింటి కుళాయి ఉంది, ఇంటింటి కుళాయి కూడా మంచినీరు ఇదే వెళ్తుంది. మరి ప్రజలకి సాగునీరుకి ఉపయోగపడినప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎంత బాగా మనం అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇదే బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి మీద పెద్ద వెహికల్స్ అక్కడ చూడండి, అంత పెద్ద వెహికల్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఈ బ్రిడ్జి వాళ్ళకి ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి దయచేసి అధికారులు ఎక్కడైనా కానీ కొత్త బ్యారేజీని మీరు అభివృద్ధి చేస్తే ఈ శ్రీకాకుళానికే కాదు, ఈ ఉత్తరాంధ్రకు కూడా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మీ చెరువుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు ఈ భారత నరేంద్ర మహారాజ్ సూచిస్తున్నారు. గంగా మాతాకి, గంగా